51 మంది 51 మందికి సరైన జీతాలు లేవు, 8,000 రూపాయలే. కానీ రేటు మాత్రం ఇక్కడ చూస్తే 13 లక్షల నుంచి 45 లక్షలు అయింది. ఈ సీక్రెట్ ఏంటంటే అశోక్ గారిని అడిగితే చెప్తారు, అతనే చెప్పాలి. మనం ఇంకా ఎందుకంటే ఈ హెచ్ఆర్ స్క్వేర్లో ఎన్ని కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాలు దోసేశారు. ఆ దోసిన దానికి సహకరించిన అధికారుల మీద యాక్షన్ ఉంటుంది. మన ఓల్డేజ్ హోమ్ నుంచి మరలా అక్టోబర్ 2వ తారీఖు కల్లా 3.5 నెలల్లో ఈ టెండర్ ప్రాసెస్ అంతా ఈ కంపెనీ మీద బ్లాక్ లిస్ట్లో పెట్టి ఏం చేశారన్నది అంతా రికార్డెడ్గానే ఉంది. ఎప్పుడూ మనకి యానం సంబంధించిన అధికారులు ఎప్పుడూ సంతకం పెట్టలేదు. ఇక్కడ గౌతమ్ రాంబాబు సంతకం పెట్టలేదు, కుమారు సంతకం పెట్టలేదు. డైరెక్ట్గా పాండిచేరి కోడాలో ఉన్న మన బలరాం గారు ఒక టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళ సంతకాలు పెడితే బిల్లింగ్ చేస్తున్నారు. ఇంకా విచిత్రం, దాంట్లో కాంపోనెంట్ వైజ్గా చూస్తే ఉన్న అధికారి వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ 13 ఇప్పుడు చేయట్లేదు, 3 చేస్తున్నాం, 10 కూడా మేము చేస్తాం. లెగసీ పార్క్ ఉన్న దాన్ని ఇవన్నీ కూడా మాకు సైట్ చూపించిన తర్వాత ఇవన్నీ చేసే బాధ్యత మాది అని చెప్పేసి ఒక 100 రూపీస్ స్టాంప్ మీద ఇస్తే ఆ అధికారి కూడా కొంచెం లంచం తీసుకుని ఇచ్చేశారు. దాని తర్వాత మల్లాడి సామీలు కానీ అలాగే శంకర్ కార్తిక్ కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ని కోట్ల రూపాయలు ఇదవుతుంది వెనకాల. కొత్తగా మరలా మీకు ముందు కంటే శుభ్రంగా ఉండేలాగా మీరు ఏ కార్యక్రమం చేసుకుంటే మధ్యాహ్నం వచ్చి ఆ ఏరియాలో మన డాక్టర్లు మనుషులు వచ్చి శుభ్రం చేసేలాగా డ్రైనేజ్ అంతా కూడా లెవెల్స్ అన్ని మార్పు చేసి క్లీన్ చేసే విధంగా అక్టోబర్ 2వ తారీఖు లోపు యానాన్ని మరలా ముందు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉందో ఆ విధంగా చేసే క్లబ్ని ఇంకా పెంచుకొస్తానన్నది అతని బాధ్యత. నేను శుభ్రం చేయకుండా బిల్లు తీసుకుంటానన్నది వారి మాట. ఇవన్నీ కూడా అరికట్టి మీకు శుభ్రంగా కానీ అలాగే ఈ పేకాడ్ క్లబ్ని రాబోయే రోజుల్లో 3 నెలల్లో తీసుకొస్తాను. ఎందుకంటే దాని లా డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం. దాన్ని క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత అసెంబ్లీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ